ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి, దారిద్ర్యానికి దేవత అయినటువంటి జ్యేష్ఠాదేవి ఒకసారి నేను అందగత్తెని అంటే లేదు నేను అందగత్తెని అని తమలో తాము వాదులాడుకుంటూ ఉన్నారు. అలా చాలాసేపు వాదులాడుకున్న తరువాత వారికి ఒక వ్యాపారి ఎదురుగా వస్తూ కనిపిస్తాడు. వారి ఇద్దరూ కూడా ఆ వ్యాపారిని ఆపి, ఓ వ్యాపారి, నేను లక్ష్మీదేవిని, నేను జ్యేష్ఠాదేవిని అని తమను తాము పరిచయం చేసుకొని మా ఇరువురిలో కూడా ఎవరు అందగత్తె తేల్చమని అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ప్రత్యక్షమైనందుకు సంతోషపడాలో లేదా వారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక బాధపడాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి లక్ష్మీదేవికి అందంగా ఉంది అని చెబితే జ్యేష్ఠాదేవికి కోపం వస్తే తనను ఇంకా నిరుపేదగా మార్చేస్తుందేమో అని భయపడ్డాడు. అలాగని లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా తీసుకుని వెళ్ళిపోతుందేమో అని భయపడి కొంతసేపు ఆలోచించి ఏదైతే అది జరుగుద్దని ఒక ఉపాయంతోటి ఈ విధముగా చెప్పాడు. అమ్మా మహాలక్ష్మి, నీవు ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు నీ అంత అందగత్తె ఒకరు ఉండరు. అమ్మా జ్యేష్ఠాదేవి, నీవు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీ అంత అందగత్తె ఈ విశ్వంలోనే ఉండరు అని చెప్పాడు. ఈ విధంగా ఇరువురి యొక్క లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి యొక్క ఆశీస్సులు పొందాడు ఆ వ్యాపారి. లక్ష్మీదేవి వ్యాపారి ఇంటిలోనికి ప్రవేశించింది. అలాగే జ్యేష్ఠాదేవి వ్యాపారి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆ వ్యాపారి సిరి సంపదలతో తులతూగాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది సమయానుసారము సమయం సందర్భాన్ని బట్టి మనం మాట్లాడగలగాలి, ఎవ్వరినీ కూడా నొప్పించకూడదు అని వ్యాపారి తెలుసుకోగలిగాడు. కాబట్టే వ్యాపారి సిరి సంపదలతో తులతూగాడు. జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళినప్పుడు మన దారిద్ర్యం బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశిస్తేనే మనం సిరి సంపదలతో తులతూగుతాము.